హాయ్ అండి. మటన్ ములక్కాడ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఈ మటన్ ములక్కాడతో పాటు మటన్ పలావ్ చేశాను. మటన్ కర్రీ కూడా సెపరేట్‌గా చేశాను. సో, మటన్‌తో ఏ కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటది కదండీ! సో, అలాగే ఏంటంటే మటన్ కొబ్బరికాయ వేసుకున్న, మటన్ శనగపప్పు వేసుకున్న, గోంగూర మటన్ ఇలా మటన్‌తో చాలా కాంబినేషన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే మా స్టైల్‌లో మటన్ ములక్కాడ చేశాము. ముందుగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్నాక ఆయిల్ వేసేసి, మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాక మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మటన్‌లో కలిపేయాలనమాట. సో, మటన్‌లో కలిపేసినాక అది బాగా వేగనివ్వాలి. బాగా వేగినాక వాటర్ సరిపడా వేసుకున్నాక విజిల్స్ అయితే పెట్టేయాలి. విజిల్స్ అయితే మాత్రం ఒక 10 విజిల్స్ అయినా పడతాయి. ఎందుకంటే మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి సో, మనం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. బాగా ఉడికినాక అందులోనే ములక్కాడ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉప్పు, కారం కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకున్నాక సిమ్‌లో అలా పెట్టి ఉడికించడమేని. కుక్కర్ విజిల్ మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే ములక్కాడలు పేస్ట్ అయిపోతాయి కాబట్టి. ఇదిగోండి రెడీ చాలా